హీరోగా యాక్ట్ చేసిన సినిమాలు 100 రోజులు ఆడి ఆటెనక 100 కోట్ల రెమ్యునరేషన్ తోని టాప్ హీరోగా రికార్డులు కొట్టుడు బాగా అలవాటే కదా దళపతి విజయ్కి. అందుకే సీఎం అయినాక కూడా 100 రోజుల పాలనలా ఓ సరికొత్త రికార్డు కొట్టినవు నువ్వు వేరయ్యా, నువ్వు వేరే అనిపిస్తుంది ఇట్లా. మరి ఇంతకు ముఖ్యమంత్రిగా విజయ్ కొట్టిన రికార్డు ఏంది అనంటే, బాజాప్తా మంచి చేస్తాడు, మార్పు తెస్తాడని ఓటేసిన జనాల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా పాలనని పరుగులు పెట్టిస్తుంటా కొత్త కొత్త రికార్డుల కొబ్బరికాయ కూడా కొడుతుండిపోర్రి సీఎం విజయ్. పోయినసారి స్టాలిన్ సీఎం గుండంగా పవర్లున్న డిఎంకే సర్కారు ఫస్ట్ 100 రోజుల పాలనలో 28,000 కోట్ల పెట్టుబడులు తెస్తే ఇప్పటి సీఎం విజయ్ అదే 100 రోజులలో ఏకంగా లక్షల కోట్ల పెట్టుబడులు తెప్పించిండట. బిజినెస్ కంపెనీలు పెట్టుబడి పెట్టేటోళ్లతోని మీటింగ్ పెట్టి ఆడికి హాజరుపడ్డాడు సీఎం విజయ్. ఒక్కో జాగల ఒక్కో సిటీల కొత్త కంపెనీలు పెడతందుకు ఆన్లైన్ శంకు బండలు వాతే కట్కలొత్తి చలో చాలింగా అని చెప్పేసి సప్పట్లు కొట్టి అందరు కంపెనీలకు కాగితాలు ఇచ్చిండు. ఇక ఒక్కో కంపెనీలు బిజినెస్ మ్యాగ్నెట్లు సూటు బూట్ వేసుకొని స్టేజ్ ఎక్కినాక సార్ ఏమనుకోకుండా ఒక్క సెల్ఫీ అనగానే అయ్యో తీసుకోరి అని అడిగిన వాళ్ళకల్లా సెల్ఫీలు ఇచ్చి ఖుషి చేసిండు. వాళ్ళు కూడా ఇన్నొద్దులు పంచలు కట్టుకుని కానొచ్చిన సీఎంలనే చూసి ఫస్ట్ టైం ఆల తీరే సూటు కోట్ వేసుకున్న స్టైలిష్ సీఎం కానొచ్చే వరకల్లా సెల్ఫీ దిగాలనిపించింది కావచ్చు పొర్రి. ఇక విజయ్ పవర్లకు వచ్చిన 100 రోజుల లోపట్నే ఇట్లా లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి పోయిన సర్కార్ కంటే 2-3 రేట్లు ఎక్కువ తెప్పించే వరకల్లా ఇప్పుడు చెప్పుర్రయ్యా. ఇంకా విజయ్కి పాలన మీద పట్టు లేదు, రీల్స్ చేసుడు అవుతుంది కానీ కంపెనీస్ తెచ్చుడు అవుతుందా, బాక్సాఫీస్ కలెక్షన్లు తెచ్చుడు తెలుసు కానీ రాష్ట్రానికి ఆమ్దాన్ తెచ్చుడు తెలుసా అని ఎలక్షన్ ప్రచారాలల్లా ఎన్ని మాటలు అన్నారు. ఇప్పుడు చూడుండ్రి, లక్షల కోట్ల పెట్టుబడులు తెప్పించి రేపు కంపెనీలు కట్టినాక 1000 మందికి కొలువులు ఇచ్చి తమిళనాడు దేంట్లో తగ్గేదేలే అని నిరూపించి ఇది కదా అసలైన ఏలవాడంటే అనిపిస్తుంది చూడుర్రి అనుకుంటా. జననాయకన్ ఆర్ఆర్లతోని ఏకదం ఎలివేషన్లు వేసుకుంటా వీడియోలు తిప్పబట్టిర్రి టీవీకే కార్యకర్తలు. మొన్ననే అసెంబ్లీలో పద్దులు పెట్టి వ్యవసాయము చదువు సంక్షేమం పథకాలు అనుకుంటా అన్ని తీర్ల అభివృద్ధి చేస్తట్టు అందరు మెచ్చేటట్టు బడ్జెట్ తెచ్చిండు. ఇప్పుడిగో ఇట్లా కంపెనీలు తెచ్చి ఆపోజిషన్ వాళ్ళకు కండ్లు తిరిగేటట్టు చేస్తుండు. అట్లుంటది మా దళపతితోని అనుకుంటా విజయ్ ఫ్యాన్స్ కూడా మురిసిపోతుర్రిగా. మరి 100 రోజులలోనే ఇన్ని చేస్తే ఈ 5 ఏళ్ల పాలనలో ఇంకెంత చేస్తాడో పొర్రి విజయ్. పోలీస్ స్టేషన్ అనేది ఎందుకుంది? ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే పోయి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తాను, అంతే కదా. మరి అది బుడ్డోళ్ళ పెద్దోళ్ళ అని ఏం లేదు కదా, అందుకే పోయిండు కావచ్చు గీసినోడు కూడా. ఏమైందిరా షిట్టి, ఎవరి మీద కంప్లైంట్? ఆగో పోలీస్ మేడం ముద్దుగా పాఠాలు చెప్తుంది కదా బుడ్డోనికి, అసలు ఏం చదువు చెప్తుందో అంతగానం అనుకున్న మొదట్లో అస్సలు ముచ్చట తెలియక. కానీ ఆ మేడం వాడిని అడుగుతున్న ప్రశ్నలు వింటే మీకు మ్యాటర్ అర్థమవుతుంది. సమజైందా వాడు ఏం చెప్తుండో? వాళ్ళ అమ్మ పేరు ఆ చిన్నోని పేరు ఎందుకు అడుగుతుంది పోలీస్ మేడం అని అంటే మనోడు వాళ్ళ అమ్మ మీదనే కంప్లైంట్ ఇవ్వనికి పోయిండట. ఆగో లోకం మీద గింత చిన్న వయసులో నీకొచ్చిన కష్టమేంద్రా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేతందుకు అంటే ఏం లేదుల్లా, మనోనికి చాక్లెట్లు లేకపోతే పొద్దెళ్తలేదట. ఊకే నేను చాక్లెట్లు తింటున్నా అని మా అమ్మ గుంజుకుంది, ఎక్కువ చాక్లెట్లు తినొద్దు అని ఇస్తలేదు. అందుకే ఆమె మీద కేసు రాసి నా చాక్లెట్లు నాకు ఇప్పిరు మేడం అని పోయి వచ్చిరా అని మాటలతోని కంప్లైంట్ ఇస్తుండు. మళ్ళీ ఏదో మీది మాటలకే చెప్పి రాలే, ఆమె కంప్లైంట్ రాస్తే దాని మీద వచ్చిరాని సంతకం కూడా పెట్టిండు. అట్లా చాక్లెట్ కష్టాలు మనోని పోలీస్ స్టేషన్ పోయేటట్టు చేసింది. ఏదేమైనా మనోనికి న్యాయం జరగాలబ్బా, ఎందుకంటే బుడ్డోని బాధలే నిజం ఉంది కాబట్టి. ఏమంటారు? అయితే ఈ ముచ్చట ఇట్లుంటే ఇంకో దిక్కు ఆడ చుట్టుపక్కల ఏరియాను చూసి అసలు ఇది ఏ లెక్కల పోలీస్ స్టేషన్ లెక్క ఉంది, ఓ ఆఫీస్ లెక్క అంతకంటే అసలే లేదు, ఏదో ఇంటి ముంగట కుర్చేసుకొని కూర్చున్నట్టే ఉంది అని మాట్లాడుతున్నారు చాలా మంది. మరి ఇది నిజంగానే జరిగిందా లేకుంటే కావాలని తీసిరా అనేది మాత్రం మనకు తెలియదు. కానీ పొట్టు వైరల్ అయ్యేసరికి చుట్టుపక్కల ఏరియాని పక్కన పెట్టి ఈ చిన్నోని కంప్లైంట్ ని నవ్వుకుంటారు అంతా.